తిరుమల తిరుపతి లడ్డూకి కల్తీ నెయ్యి తయారు చేసిన వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కున్నాడు చంద్రబాబు నాయుడు. 4 వేళ్లు తన వైపు అడ్డు పెట్టుకుని ఒక వేలు మా వైపు చూపిస్తున్నాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు నడిపించిన స్క్రిప్టే అంటున్న జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు ఇదంతా? పాపం ఈయన ఎన్నింటికి నిద్రలేసి స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు. కానీ ఈయన దేనికి పిలిచాడంటే విలేకరుల సమావేశం బడ్జెట్ మీద ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దాని మీద విచారణ జరపడానికి ఈయన పిలిచాడు. సరే, వాళ్ళ సాక్షి పేపర్ విలేకరులు ఉంటారుగా, ముందుగానే వాడు సద్దల రామకృష్ణుడు పిలిపోయి మరి క్వశ్చన్ అడగమని చెప్పి ఏదో మన నాయకుడికి స్లిప్ మీద రాసిస్తుంటాడు. ఆ సాక్షి విలేకరు అడిగితే ఆయన దాని పక్కన బడ్జెట్ గురించి మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి తిరుపతి లడ్డు గురించి మాట్లాడు. చంద్రబాబు గత 5 సంవత్సరాలు ఎవరు ప్రభుత్వంలో ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వేగా. సరే, 2019లో అంతకుముందే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఉందని చెప్పి నువ్వు ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పినది కనుక నిజమైతే నువ్వు ఏ నేరం చేయనైనా 40 రోజులు జైల్లో పెట్టావు. నువ్వు ఇన్ని రోజులు మరి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కొలబట్టి ఎందుకు ఊరుకున్నా? అక్కడే నీ బతుకు అబద్ధం అని తేడాకాలం కాలేదా జగన్మోహన్ రెడ్డి? అసలు నువ్వు రాజకీయంగా నాయకుడిగా నువ్వు పనికిరావు అనేది ప్రజలకు అర్థమైపోయింది. అసలు మెయిన్ నువ్వు ఎందుకంటే నీకు ఒక దొంగ ఛానల్ ఇచ్చింది. ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నా జనం కొంతమంది ఉంటారుగా గీక్కునే ముడాగొడుగులు, వాళ్ళు నమ్మరు. ఇప్పుడు హైకోర్టే ఇచ్చింది, ఢిల్లీ హైకోర్టే నీకు వేసింది 100 కోట్లు పరుగు నష్టం. ఇది కనుక నువ్వు కట్టాల్సిందే, గట్టిగా వేయాల్సిందే శిక్ష. హైకోర్టు వారిని న్యాయమూర్తులను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఆ ఛానల్ అసలు ముందు ఆ ఛానల్నే ఎత్తేస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంటారని చెప్పి నేను న్యాయస్థానాలను కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు చేసే తుస ప్రచారాలని, తప్పుడు ప్రచారాలు, ఇక తెలిసి తెలియని యువకులు ఆ ఉచ్చులో పడి వాళ్ళు అట్లా ఎట్లా తయారవుతున్నారంటే అట్లా తయారయ్యే వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు. రప్ప అంటారు. అసలు ఎవరు పడితే అది ఎట్లా పడితే అట్లా మాట్లాడికి వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. అసలు ఆ పార్టీనే భూస్థాపితం చేయాలి ఎలక్షన్ కమిషనర్. ఎందుకంటే ఇలాంటి పార్టీ ఉండకూడదండి. ప్రజల మనశ్శాంతిగా ఉండలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఏదన్నా ప్రతిపక్షం ఇప్పుడు ఎమ్మెల్సీలో ఉన్నారు ఒక 20 మందో ఎంతమందో, కావు 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 అధికారంలో ఉన్న కాకులేసి అడుగుతారు, ప్రతిపక్షంలో ఉన్న కాకులేసి అడుగుతారు. అసలు సబ్జెక్ట్ మీద ఒక డిబేట్ పెట్టారంటే దానికి మీరు వేసిన దానికి అధికారంలో ఉన్న మంత్రులు సమాధానం చెప్పిన దాకా వీళ్ళు ఓర్చుకోలేరు. అసలు ఆ బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడు, అసలు మరి ఆయన ఎందుకు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కలుగు చేసుకుంటాడు? ఆయన దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆ పతనానికి నాంది ఆయనంతటా ఆయన పలుకుతున్నాడేమో మెప్పు కోసం. నువ్వు మెప్పు కాదు పొందాల్సింది, పాతాళానికి వెళ్తున్నావు బొత్స సత్యనారాయణ గారు. నీకు కొంచెం ఏదో నీ ఉనికి నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉనికి కాదు, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఏదో 3 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టారా జగన్మోహన్ రెడ్డి? మరి ఆయన బడ్జెట్ దాని మీద మా ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం పెట్టాడు? తెలుగుదేశం కూటమి మీద, చంద్రబాబు మీద, ఆయన హయాంలో జరిగే 5 సంవత్సరాలు అధికారులు నువ్వు ఏం చేసా? ప్యాలెస్లో పడుకున్నావు ఏసీల మీద ప్రజల డబ్బుతోటి. ఆయన చేసింది అదేగా. మరి ఏం చేశాడంటే 5 సంవత్సరాలు ఈయన ప్రజల కోసం పోరాటాలు చేశాడంట, ప్రజల కోసం బటన్ నొక్కటంలో అలిసిపోయాడంట. అబ్బా, ఏది ఈయన చేసిన ప్రజలకి సుఖ సంతోషాలతో 5 సంవత్సరాలు అసలు ఎలాంటి హత్యలు కానీ, దోపిడీలు కానీ, దౌర్జన్యాలు, ఎంపీలు హింసించడం కానీ, డాక్టర్లు చంపడం కానీ, ఒక కారు డ్రైవర్లను హత్య చేసిన ఎమ్మెల్సీలు కానీ, వీళ్ళందరూ కాపాడుకోవడానికి మరి ఇసుక, మందు, లిక్కరు, గనులు ఇవన్నీ ఎక్కడికి పోని? కంట్రోల్లో డబ్బులు పోని, ఆడికి పోని? అది కాదండి, ప్రజలకి బటన్ నొక్కి నొక్కి అలిసిపోయాడంటండి జగన్మోహన్ రెడ్డి. నొక్కాడయ్యా పాపం, ఏలుగు పుండు కూడా పడింది. ఈ మధ్య వాళ్ళు ఎవరో చెబుతున్నారు, సాక్షి వాళ్ళు డిబేట్ లో మా జగన్మోహన్ రెడ్డి గారికి నొక్కి నొక్కి సిటీని బొట్టినేళ్ళకి మధ్య వెళ్తూ నొక్కి పుండు పడిందంట. అది మీరు గమనించారా? పాపం అల్లాడిపోయాడు. 4 రోజులు, ఒక 20 రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నాడు. ప్రచారానికి వచ్చాడు అనుకో, 4 గులకరాళ్ళు ఎత్తాడు, ఒకడికి కత్తి ఎత్తాడు, నన్ను ఏంటి రాని తప్పుడు ఒకసారి సక్సెస్ అయ్యాడు. మన రెండోసారి అయ్యాడా? కాలేదుగా. ఈయన ఎన్ని అబద్ధాలు వెళ్ళేసినా
హెరిటేజ్ మార్గదర్శనం మీద ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు మార్గదర్శనం ఇట్టనే యుద్ధం చేశారు. ఏమయ్యారు? కుడితి పందిని చూసి బురదలో పొరలాటం తప్పితే దానికి పన్నీరుతో స్నానం చేయడం అలవాటు రాదు. అది బురదలోనే స్నానం చేసింది. వాళ్ళకి వీళ్ళకి పెద్ద ఇదే లేదు. ఎందుకంటే బుర్ర ఆ బురదతో పుట్టింది కాబట్టి బురదలోనే ఉంటుందో తప్పితే పన్నీరు దీనికి ఎక్కదు, ఎక్కిన సంస్కృతి లేదు. అందుకే నేను న్యాయస్థానాన్ని ఒకటే కోరుతున్నా, ఒక విమర్శ చేసేటప్పుడు ఇవాళ ఓలే బాబాకు అంటున్నారు, ఇవాళ నెయ్యి టెండర్లు తీసుకుంటే వాళ్ళ అడ్రస్ సహా ఇస్తున్నారు. అడ్రస్ ఎవరికి ఎవడైనా సరే, మరి నీ ప్రభుత్వంలో నువ్వు ఇచ్చావా ఈ బోలే బాబు ఇవన్నీ? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సంవత్సరం ఇచ్చారా? సరే ఇవన్నీ కాదండి, అసలుకి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే గనక జల్సాలు చేయడం ఏంది? మీరు అసలు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పక్క దేశాలకు వెళ్ళి క్రికెట్ చూడటానికి లోకేష్ వెళ్ళి ప్రజల సొమ్ము అంత ఖర్చు పెడుతున్నాడు అంటే వెనకాల ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కదా. మేము చూడటం లేదా సినిమాలు? మేము క్రికెట్ అనేది చూడటం లేదా? టీవీలో చూస్తున్నాం కదా, ఇంట్రెస్ట్ ఉంటే టీవీలో చూసుకోండి అని చెబుతున్నాడు కదా. మరి లోకేష్ గారు క్రికెట్కి వెళ్ళినా ఆడికి వెళ్ళినా ప్రభుత్వం సొమ్ము ₹1 కనుక దుర్వినియోగం చేశాడని వీళ్ళు కనుక నిరూపించమను. మరి నేను సామాన్య కార్యకర్తగా చెబుతున్నాను. నేను సీనియర్ నాకు 83 నుంచి నేను ఈ రాజకీయాల్లో ఉండా, తెలుగుదేశం పార్టీలో ఉండా. ఏంది మీ నాన్న 2 సార్లు ముఖ్యమంత్రిగా చూశాను, నిన్ను 5 సంవత్సరాలు చూశాను, ఎన్టీ రామారావుగా కానించి చూశాను, చాలా మందిని కోట్ల విజయరెడ్డి గారు చూశాను, మర్రి చెన్నారెడ్డి గవర్నమెంట్లో చూశాను. నీకంటే ముదురు పైన మాజీ ముఖ్యమంత్రి రెడ్లు సామాజిక వర్గం రెడ్లు కూడా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మాకంటే చాలా ఆఫే నువ్వు. ఎందుకంటే మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా వారసుల్లో ఒక్కసారి గెలిచావు. ముఖ్యమంత్రిని పట్టుకుని హాఫ్ టికెట్ అంటాం, కరెక్ట్ కాదు. మరి ఆయన వయసు ఎంత అండి? ఆయన వయసు ఎంత మాలో? మరి వచ్చాడు, తండ్రి గారి పేరు పెట్టుకుని వచ్చాడు. తండ్రి గారి పేరు నిలబెట్టాలి. ఆయన ప్రతిపక్షంలో ఉండా అధికార పక్షంలో తండ్రి గారి ఆ వంశ యొక్క అతని యొక్క ఉనికిని నిలబెట్టాలి. అది చేస్తున్నాడా? వెళ్ళిపోవటంలో ఇవాళ కూటమి గెలిచింది, రేపు ఓడిపోయిద్దాము, మళ్ళా వాళ్ళే గెలవచ్చాము. మరి నువ్వు నిలదొక్కవాలిగా రాజకీయంగా. ఎందుకని సాక్షి పేపర్లో ఈ పేటిఎం బ్యాచ్ పెట్టుకొని ఇప్పుడు మొత్తం యూట్యూబ్లో అన్నింటినీ వీళ్ళకి సాక్షి లింకులు వాళ్ళందరినీ కట్ చేశారుగా కోర్టు. అవి ప్రచారం చేయడానికి వెళ్ళేదుగా. ఇప్పుడు 100 కోట్లు నష్టపరం ఈ సాక్షి దినపత్రిక కట్టియాల్సిందే. వాడు ఉన్నాడు ఈశ్వర గడ్డపాడు, వాడు వెంకటరెడ్డి ఒకడు, వీళ్ళని కూడా ఈశ్వరకు కూడా పెనాల్టీ వేయాలి. నువ్వు అస్సలు ఎవడైనా సరే ఇస్తాడు, నీకు జీతం ఇస్తాడు. ఆడ కాకపోతే జీతం ఎక్కడ ఇయ్యరా నీకు ఒకశుద్ధికి? వేరే సడన్ ఇస్తారు, నీకు ఇచ్చే వాళ్ళు ఇచ్చి 50,000 లేదా 2 లక్షలు ఆడే చూసుకోవాలా? అంత దుజ ప్రచారం ఎందుకు నీకు? లేకపోతే నీకేమన్నా భూములు కొని పెట్టారా వైఎస్పీ ప్రభుత్వంలో ఈశ్వర్ గారు? నీకేమైనా 5 కోట్లు ఇచ్చారు చెప్పు. ఇప్పుడు అందరూ కోట్లు తీసుకున్న వాళ్ళందరూ తందానా అంటున్నారు. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, లాయరో జడ్జో, డుమ్గా మాట్లాడుతున్నాడు ఈ మధ్య. ఆయన ప్యాకేజీ అంతా అందరికీ తెలుసు. ఆ ప్యాకేజీ లేకపోతే ఈయన ఎక్కడుండేవాడు, ఏం మాట్లాడాడు కూడా ప్రజలకు తెలుసు. ఆయన పేరు నేను చెప్పక్కర్లా. వద్దులేండి, పేగులతో మనకి ఎందుకు లేదండి. అసలుకి అట్ట కాదు, రాష్ట్రం మొత్తం ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు సంబరాలు చేసుకుంటారా? ఎక్కడ సంబరాలు చేసింది? ఇప్పుడు సంక్రాంతి సంబరాలు చెప్పి ఎవరు సింధులు వేసారు, ఎవరు డాన్సులు వేసారు, ఎవరు ఇది చేశారు? డబ్బున్న వాళ్ళమే, మేము బయట తినలే, అక్కడ డబ్బులు ఉన్నా సరే కొనుక్కొని తినలేకపోతున్నాం అన్నాడు. మరి అది కరెక్ట్. ఈ డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజల సొమ్ము దోసుకొని తిన్నారు. ప్రజల సొమ్ము దోసుకొని తిన్నాము అనే మాట అనకుండా మా దగ్గర డబ్బు ఉంది అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి అంటే నువ్వు లాటరీ టికెట్లు సంపాదించింది వాస్తవమే. మహిళ దగ్గర 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తే 2 లక్షలు కమిషన్ తీసుకున్నది వాస్తవమే. ఇవన్నీ మరి ఇలాంటి డబ్బులన్నీ మీ దగ్గర కోటాను కోట్లు ఉండబట్టే మేము జైల్లో ఫుడ్ సామాన్య మానవులు తింటున్నారే. అదే లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు స్కూల్లో తినే భోజనం మరి ఎన్నిసార్లు తిన్నారండి స్కూల్ దగ్గర పిల్లల దగ్గర కూర్చొని? అవునండి, ఇప్పుడు మీరు కాబట్టి ప్రచారం కోసం చేసుకుంటున్నారు. మాకేం అవసరం, మేము డబ్బున్న వాళ్ళమి. ఇది అంబటి రాంబాబు గారు చెప్పిన మాట, నేను అంటుంది కాదు. మరి అవును, అంబటి రాంబాబు గారు చెప్పాడు. అంటే వీళ్ళు అంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగానే వీళ్ళు స్థితిపరులా, కోటాను కోట్లు ఈశ్వరులా, లేకపోతే బడా వ్యాపార సంస్థలు ఉన్నాయా? అంబానీకి మలిగా ఆదాని అంబానీ ఎవరు ఉన్నాయా? వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి వ్యాపార సంస్థలు ఉన్నాయా? ఏం లేదు. ప్రజల సొమ్ము దోచుకున్నారు 5 సంవత్సరాలు. ఏదన్నా అటసుడిగా మాట్లాడినప్పుడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏమన్నా కులాన్ని తీసుకొస్తారు.
సాగినంత కాలం జేబులు నింపుకుంటారు. జేబులు నింపుకున్న వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు. తండ్రిని అడ్డం పెట్టుకుని చిలక పాటలు పాడింది సంబరాల రాంబాబు గారు. అక్కడ ఉన్న తండ్రి గారిని అడ్డం పెట్టుకొని ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని సంతకాలు తీసుకొని ఏదో ఇది సొంత బాబాయిని హత్యని నారావారి రక్త చరిత్ర అని చెప్పి ఆయాలే కోర్టు ఈ ఛానల్ని కట్ చేయాల్సింది. ఇలా జరుగుతుంది. ఎవరు చంపారు, ఎవరు వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. మరి అది అవాస్తవం, అది తప్పుడు ప్రచారం అయినప్పుడు ఇవన్నీ తప్పుడు అని ప్రజలు ఎందుకు గ్రహించరు? పబ్బం గడుపుకోవటానికి, ఉనికి నిలుపుకోవడానికి నీకు ఉనికి అనేది లేదు. నేను కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రజలు సాక్షి దినపత్రికను కనుక నమ్మి, సాక్షి ఛానల్ కనుక చూసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అబద్ధ ప్రచారాలు, ఈ మధ్య ఎవరో ఎమ్మెల్సీ లీలావతి ఆమె పేరు ఏదో ఉందమ్మా, అబ్బో ఈ రోజా లక్ష్మీ పార్వతి ఇంద్ర మధ్య హోంమంత్రి కావాలని కోరుకుందా నాకు తెలియదు కానీ అబ్బబ్బలే ఆమె కూడా మొదలుపెట్టిందండు. మరి ఇంకేమైనా కోట్లు వస్తున్నాయో లేకపోతే ఏమైనా ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నారు. అమ్మా కొద్దిగా సబ్జెక్ట్ మీద మాట్లాడు, నీకు సమాధానం చెప్పితే అప్పుడు ధర్నా చెయ్యి. అంతేగాని పాటికి ఊరక కావు 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 నెహ్రూ గారు అన్నాడు. ప్రజల కాకులు గొర్రెలు కాదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలకు తీర్చడానికి అసెంబ్లీ శాసన మండలిలో ఎట్లా మాట్లాడాలో తెలియని అజ్ఞానులు మీరు. మీకు ప్రజల పట్టం కట్టించినందుకు ఎవరు చెప్పుతో వాళ్ళు చెంపలు కొట్టుకుంటునే పరిస్థితి వచ్చింది, దాపరించింది. మీరు మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంతమైన రోజే ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా 1000 కోట్ల పరిశ్రమలు రావడానికి ఇంకా వస్తాయి, రావాలని కోరుకుంటున్నాం.